ఎన్జీ తరఫున విజయవాడ వచ్చారు. ఏంటి ప్రధాన డిమాండ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఉద్యమం శ్రీకారం చుట్టబోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మొన్న ఢిల్లీ జంతర్ మంతర్లో దాదాపు 28 రోజుల పాటు నీట్ పేపర్ లీక్కి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం ఇండియా జాయింట్ సెక్రటరీ ఐషీ ఘోష్ ఇవాళ విజయవాడ మాక్నేని బసవపుణ్య విజ్ఞాన కేంద్రానికి సెమినార్ విద్యార్థులందరికీ తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి ఇవాళ రావడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ జెన్జీ ఉద్యమానికి సంబంధించి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇది అయిపోగానే ఈ ఉద్యమం ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడే విద్యార్థి సంఘాలని స్కూల్స్లోకి కాలేజెస్లోకి ఎలో లేదు అంటూ జీవోని ప్రకటించారు. దీంతోనే ఈ జెన్జీ యొక్క ఇంపాక్ట్ గవర్నమెంట్ మీద ఎలా ఉంది అని చెప్పి మనకు అర్థమవుతోంది. అలానే ఎస్ఎఫ్ఐ మొన్న 25వ తారీఖు నుంచే స్కూల్ బచావ్ క్యాంపెయిన్ని తీసుకుంది. దాంతో ఈ స్కూల్స్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటినీ కూడా మేము వెళ్ళి పరిశీలించబోతా ఉన్నాం. వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మేము పరిశీలించి డీటెయిల్గా గవర్నమెంట్కి చెప్పబోతా ఉన్నాం. అలానే ఈ జీవో ఏదైతే ఉందో ఆ జీవోని వెనక్కి తీసుకునే వరకు కూడా మేము ఫైట్ చేయబోతున్నాం. ఇదే ఇన్స్పిరేషన్గా ఈ జెన్జీ మూవ్మెంట్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆంధ్రాలో కూడా మేము ఫైట్ చేయబోతా ఉన్నాం. ఈ కాక్రోచ్ పార్టీస్ అంతా అర్బన్ నక్సల్స్ అంటారు బీజేపీ వాళ్ళు. మీరంతా అర్బన్ నక్సల్సేనా? ఖచ్చితంగా మేము గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ ఉంటే బీజేపీకి ఇదేం కొత్త కాదు. అర్బన్ నక్సలైట్స్ మొన్న ఆగస్టు 15వ తారీఖు ఢిల్లీ ఎర్రకోట మీద ఉండి అందరినీ కూడా దిమాగి నక్సల్స్ అని కూడా అంటూ అందరినీ ప్రసంగించడం జరిగింది. ఇదేమీ బీజేపీ కొత్త కాదు. ఎవరైతే ఏ సంఘాలైతే ఏ మనుషులైతే బీజేపీని ప్రశ్నిస్తారో వాళ్ళని ఇటువంటి పారాసైట్స్ కాక్రోచెస్ ఇలాంటివి అనడం కూడా బీజేపీకి కొత్త ఏం కాదు. కాబట్టి వాళ్ళు అనడం వల్ల మాకు ఏదేం లేదు. మేము ఖచ్చితంగా గవర్నమెంట్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. మేము ఎస్ఎఫ్ఐ 50 ఏళ్ళుగా గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళు అర్బన్ నక్సలైట్స్ అన్న మాత్రాన గవర్నమెంట్ని ప్రశ్నించకుండా అయితే ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి విద్యా వ్యవస్థ కోసం ఎలాంటి మార్పులు తీసుకురాబోతే ఎలాంటి ఉద్యమం చేయబోతుంది? ఆంధ్రప్రదేశ్లో కనుక స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అలానే ఆంధ్రప్రదేశ్లో కనుక స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే ముఖ్యంగా మన డిగ్రీ కాలేజీలు ఇప్పుడు మనకి విద్యా దీవెన స్కాలర్షిప్స్ కానీ ఎటువంటివి కూడా డిగ్రీ విద్యార్థులకి అందడం లేదు. దీనివల్ల ఈ స్కాలర్షిప్స్ రానటువంటి వాటి వల్ల చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాలేజెస్లో మీరు ఫీజులు కట్టకపోతే మీకు హాల్ టికెట్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఇవ్వము అని చెప్పి లాస్ట్కి చెప్పే పరిస్థితి ఇవాళ ప్రతి ప్రైవేట్ కాలేజ్లో కార్పొరేట్ కాలేజ్లోనూ జరుగుతుంది. కాబట్టి ఈ స్కాలర్షిప్స్ 6,700 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ని వాళ్ళు వదలాలి, అలా చెల్లించాలి. అలానే ఖచ్చితంగా ఈ జియో నెంబర్ 77 పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్ని రద్దు చేస్తూ ఏదైతే జగన్ గవర్నమెంట్ జీవోని తీసుకొచ్చిందో మేము ఖచ్చితంగా దీన్ని వచ్చాక నిర్వీర్యం చేస్తాము అని చెప్పేసి లోకేష్ గారు పాదయాత్రలో చెప్పడం జరిగింది. దీన్ని నిర్వీర్యం చేసే వరకు కూడా ఎస్ఎఫ్ఐ ఫైట్ చేస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగినటువంటి పోరాట స్ఫూర్తిగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఉద్యమాలు చేయబోతా ఉన్నాం. నా పేరు ప్రణీత, ఎస్ఎఫ్ఐ విజయవాడ సెంట్రల్ సిటీ సభ్యురాలు.